మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం పెద్ద నాటకమని తేలిపోయిన నేపథ్యంలోనే ఆయన బీజేపీ ఎంట్రీకి కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆయనకు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ గా లేదని తెలుస్తోంది. రాజీనామా చేసిన టైంలో త్వరలో చేరుదూగానిలే అని చెప్పిన కమలం పార్టీ పెద్దలు ఇప్పుడు మాత్రం అంత తొందరేముందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే విజయసాయిని చేర్చుకోవద్దని, తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఆగాలని పార్టీ నేతలకు కేంద్ర హోంమంత్రి అయిన నెంబర్ 2 అమిత్ షా ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. విజయసాయి పట్ల అమిత్ షాకు మంచి అభిప్రాయం లేకపోవడమే తాత్సారం చేయడానికి కారణంగా చెబుతున్నారు. మోదీకి సాయిరెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ అమిత్ షా మాత్రం ఆయన్ను విశ్వసించలేమని చెబుతున్నారట. ఒకప్పుడు పార్లమెంట్లో మోదీకి విజయసాయి పాదాభివందనం చేశారన్న టాక్ ఉండేది. అందుకే మోదీకి కొంచెం ఇష్టం కావచ్చు. అమిత్ షా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. విజయసాయి డబుల్ గేమ్ ఆడతారని, సమాచారాన్ని లీక్ చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. పైగా అదును చూసుకుని ద్రోహం చేసే గుణం ఉందని కూడా బీజేపీ అంచనా వేస్తోంది. బీజేపీ ఏపీ శాఖ నుంచి తెప్పించుకున్న సమాచారం కూడా విజయసాయికి ప్రతికూలంగా ఉంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనకాపల్లి లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ ఆయన రాకను వ్యతిరేకిస్తూ అమిత్ షాకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ పట్ల విజయసాయి చేసిన కామెంట్స్, ఆయనపై ఉన్న అవినీతి కేసులు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అరాచకాలు, విశాఖలో భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలతో కూడిన ఒక నివేదిక అమిత్ షాకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. విజయసాయిని చేర్చుకునే విషయంపై టీడీపీ అభిప్రాయం కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే సాయిరెడ్డి రావటం ఇష్టం లేని టీడీపీ ఆ సంగతి తాము డైరెక్ట్గా చెప్పకుండా పురంధేశ్వరి, సీఎం రమేష్ ద్వారా మంత్రాంగం నడిపినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. బీజేపీ పెద్దల మదిలో ఏముందో తెలియకపోవడంతో తమ చేతికి మట్టంటకుండా పని కానిచ్చేయాలని టీడీపీ కమలం పార్టీ వైపు నుంచే నరుకు వచ్చినట్లు చెబుతున్నారు. విజయసాయిని అసలు చేర్చుకోరా అంటే అవును అని కూడా చెప్పలేం. పూర్తిగా తలుపులు మూసేశారని కూడా వాదించలేం. ప్రస్తుతానికి ఆగింది అంతే అని బీజేపీ వారంటున్నారు. అంటే ఇప్పటికి మాత్రం విజయసాయికి నిరాశ అని నిర్ధారణ అయ్యింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.